ఫారెస్ట్ మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే వస్తుంటాయి. ఇక్కడ ఊర్ల పేర్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఈగల పెంట, దోమల పెంట అట్లా ఉంటాయి. ఇదైతే మున్ననూరు. సో ఇక్కడ మున్ననూరు దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఇది మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ నుంచి కొద్దిగా ఈవినింగ్ టైంలో 7-7:30 అయిందంటే క్లోజ్ చేస్తారు. ఇక్కడంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ముందుకైతే వెళ్ళనియరు, యానిమల్స్ ఎక్కువ ఉంటాయనేసి. సో మనకు కుదిరితే మార్నింగ్ టైంలో ఇక్కడ జర్నీ చేయడం బెటరు. ఇక్కడ వచ్చినా కూడా లేట్ అయిందంటే ఇక్కడ ఆపేస్తారు, బస్సులు కానీ వెహికల్స్ ఏవైనా ఇక్కడ ఆగిపోతాయి. సో అప్పుడు నైట్ మొత్తం ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. టైం మార్నింగ్ టైంలోనే చూసుకోవాలి. జర్నీ అనేది అవతల లేట్ అయితే అంత సేఫ్ ఉండదు కాబట్టి ఈవినింగ్ 9-8 అయిందంటే క్లోజ్ చేసేస్తారు చెక్ పోస్ట్ అనేది. సో ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ దాటినామంటే ఏ టైంలోనైనా ముందుకు వెళ్ళొచ్చు అక్కడ నుంచి. ఇది చూసుకొని ఇంట్లో నుంచి బయలుదేరాలి. సో ఇక్కడైతే వెహికల్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ ఏమన్నా ఉన్నా కూడా తీసి బయట పడేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకొని రావాలి. అందరు వెహికల్స్ చెక్ చేసిన తర్వాత పంపిస్తారు ముందుకైతే ఈ చెక్ పోస్ట్ దగ్గర. ప్లాస్టిక్ ఏమి ఉండొద్దు. ఇక్కడ మంకీస్కి కూడా ఏం ఫుడ్ కూడా బయటకు వేయొద్దు. వెహికల్స్ వచ్చినప్పుడు ఫుడ్ కోసం అవి పరిగెత్తుకొచ్చి వెహికల్ కింద పడతాయనేసి ఇక్కడ అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా పెడతారు. సో ఇప్పుడైతే ముందున్న కారు చెక్ చేశారు, ఇప్పుడు మాది చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ వెహికల్స్ అయితే చెక్ చేశారు. ప్లాస్టిక్ అయితే బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఎలాంటివి ఇక్కడ తీసుకురావద్దు. సో ఏమున్నా తీసి అక్కడ పడేస్తున్నారు. సో చెక్ చేసిన తర్వాత వెహికల్ అయితే ముందుకు స్టార్ట్ అయ్యాము మేము. సో ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మద్దిమడుగు వస్తుందండి, 55 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం వస్తుంది. సో శ్రీశైలం వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ అది మనము ఇంటి దగ్గర నుంచి కూడా చేసి తీసుకొచ్చుకోవచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్కి అయితే తెచ్చుకున్నాము. మార్నింగ్ అయితే ఇక్కడ టిఫిన్ చేసాము ముందు. సో ఆఫ్టర్నూన్ టైంలో దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము తెచ్చిన ఫుడ్ని అయితే తినేస్తాము. ఇక్కడ చాలా బాగుంటుంది. కావాలి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటే ఇక్కడ చేయించుకొని కూడా తినేయచ్చు. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న హోటల్స్ లాగా కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయ్యాము, శ్రీశైలం ఫారెస్ట్లోకి. ఇక్కడ ఇప్పటి వరకు అయితే మంకీసే కనిపిస్తున్నాయి. మధ్యలో డీర్స్ కూడా వస్తాయి, ఎర్లీ మార్నింగ్ వస్తే. సో ఇప్పుడైతే ఇంక ఎక్కడ మాకు కనిపించలేదు కూడా. ఈ సైడ్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చాము, 7 వరకు ఈ రోడ్లో ఉన్నాం కాబట్టి చాలా కనిపించాయి డీర్స్ అయితే. సో ఇప్పుడైతే ఓన్లీ మంకీస్ తప్పితే ఏం కనిపించలేదు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 10 అవుతుంది. ఈ టైంలో తిరగకుండా వచ్చి అనుకుంటున్నాను నేనైతే. మేబీ కనిపిస్తే చూడాలి. కనిపించినాయండి, చాలా దూరంగా ఉన్నాయి. ఇందులో ఉన్న మంకిని బయట నూకాలి. సో ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ పోతే సలేశ్వరం టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము రైట్ సైడ్ వెళ్తున్నాము, లెఫ్ట్లో వెళ్తున్నాము. ఇక్కడ శ్రీశైలం వస్తుంది, రైట్ వెళ్తేనేమో సలేశ్వరం వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ ఓటర్లపల్లి అని స్టార్ట్ అయింది ఊరు అయితే. సో ఇక్కడ నుంచి మనకు ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. ముందల ఒకటి ఓటర్లపల్లి దాటిన తర్వాత ఈగలపెంట, దోమలపెంట వస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. శ్రీశైలంలో మనకు టెంపుల్కి వెళ్ళాలంటే ఫుల్ ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ గేట్స్ ఉంటాయి, ఓపెన్ చేసినప్పుడు అయితే చాలా బాగుంటాయి. అవతల సైడ్ ఎక్కువ వాటర్ ఉంటాయి. ఇదైతే ఇక్కడ నుంచి మనకి ఆ డౌన్లో కనిపిస్తుంది చూడండి, అక్కడ పవర్ జనరేట్ అవుతుందంట. దాని గురించి పెద్దగా నాకైతే తెలియదు. సో వచ్చినప్పుడల్లా ఇక్కడ ఎంత చూస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మనల్ని అయితే నార్మల్గా వచ్చిన వాళ్ళని అయితే అక్కడి వరకు అయితే వెళ్ళనివ్వరు. సో ఇటు సైడ్ వచ్చాను కాబట్టి ఇదంతా చూస్తున్నాను. అవతల సైడ్ అయితే టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే అవతల సైడ్ ఉన్న
ఘాట్ రోడ్లలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆ రూట్లో వస్తాము. అటు నుంచి వచ్చి ఈ బ్రిడ్జి అవతల సైడ్ నుంచి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. సో ఇక్కడి వరకు అయితే తెలంగాణ బార్డర్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలోకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఫ్లోయింగ్ వాటర్ ఒకసారి చూడొచ్చు ఏ విధంగా పోతున్నాయి అనేది. చాలా శబ్దం కూడా మనకి ఎంత క్లారిటీ వినిపిస్తుంది చూడండి. ఆ కొద్దిగా వాటర్ లీక్ అవుతున్న వాటర్ ఈ విధంగా అయితే వెళ్తుంటాయి. కింద చూడవచ్చు చిన్న చిన్న తెప్పలలో మనుషులు తిరుగుతూ ఉంటారు. సో మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము, కానీ వాటర్ అంటే నాకు చాలా భయము. చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఒకసారి అయితే రిటర్న్లో ట్రై చేస్తాము. చూడండి ఇటు సైడ్ క్లౌడీగా ఎంత బాగుందో. సో బ్రిడ్జ్ మధ్యలో నుంచి అయితే మేము ఇక్కడ వెహికల్ అయితే ఇక్కడ ఆపేసుకున్నాము. ఆపుకొని ఇక్కడ సైడ్ చూసినట్టయితే మనకు గేట్స్ అనేవి, ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. మనకు ఆ వాటర్ మీద కూడా పడుతూ ఉంటాయి, అంత బాగా వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే ఘాట్ రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు. చాలా దగ్గర నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. టర్నింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే బాగా భయం వేసేది ఇక్కడ సైడ్ కొద్దిగా ఈ టర్నింగ్స్లలో తిరిగేటప్పుడు. సో ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి. 1 ఇయర్కి ఒకసారి, లేదు అంటే 6 మంత్స్లో కుదిరితే 6 మంత్స్కి వచ్చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర శివాలయం అనేది మాకు ఎప్పటి నుంచో బాగా అలవాటు అయిపోయింది ఇక్కడికి రావడము. నా పిల్లలకి ఇద్దరికి పుట్టెంటికలు కూడా ఇక్కడే తీసాము. సో మా పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఇక్కడ బాగా రావడం అయితే అలవాటు అయిపోయింది. దానివల్ల మాకు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. అందు గురించి ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఏ విధంగా టర్నింగ్స్ చూడండి ఎంత దగ్గర నుంచి ఉన్నాయో. ఘాట్ రోడ్లలో అయితే చాలా అటు ఇటు పడిపోయినట్టుగా ఉంది. ఇంతకుముందు అయితే బాగా భయపడుతూ ఉండేది, ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అందరము. ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చేసింది ఘాట్ రోడ్ అయితే. సో ఆ చివరి నుండోళం ఇక్కడి వరకు వచ్చేసాము. సో ఇప్పుడైతే శ్రీశైలం టెంపుల్కి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ కమాన్ చూడవచ్చు. ఈ నుంచి ముందుకు వెళ్ళాలి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. మనం ఆల్రెడీ టెంపుల్ సర్కిల్లోకి అయితే వచ్చేసాము. ఈ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మామూలుగా హోటల్స్ ఉంటాయి. ఎవరికైనా కావాలి అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకు క్యాస్ట్వి సత్రాలు కూడా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ తిన్న తర్వాత స్నానాలు చేసుకొని రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తాము. సో ఇప్పుడే వచ్చాము పైకి అయితే రూమ్లోకి. ఇప్పుడైతే తింటున్నాం. ఇంటి నుంచి పులిహోర అయితే తెచ్చాను, పులిహోర తింటున్నాము ఇక్కడ. పులిహోర తిన్న తర్వాత స్నానాలు చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అవుతాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో కదా, ఇప్పుడైతే వెళ్ళట్లేము. ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే రెడీ అయ్యాము, టెంపుల్లోకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడే రూమ్ నుంచి బయలుదేరుతున్నాము. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా అయింది, చాలా త్వరగా కూడా అయింది దర్శనము. ఇప్పుడైతే మేము మళ్ళీ రూమ్కి వచ్చేసి అన్నీ తీసేసుకొని రిటర్న్ అవుతున్నాము. సో మొబైల్ అయితే లోపలికి అలో లేదు కాబట్టి నేను టెంపుల్ లోపల అయితే వీడియో అయితే ఏం తీయలేకపోయాను. సో ఇప్పుడైతే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. సో మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.